తర్వాత నామం ధామః. ధామః అంటే కాంతిపుంజం, జ్యోతిస్వరూపుడు. ధామః అంటే ధామః జ్యోతి నారాయణ. శంకర భాష్యం సింపుల్గా చెప్పేసింది. జ్యోతిస్వరూపంలో ఉండేటువంటి జ్యోతి అంటే ఏమిటి? సూర్యమండల రూపంలో కనబడుతోంది మనకి జ్యోతి. రోజు పొద్దున్నే కనబడుతుంది ఆ కాంతి, ఆ జ్యోతి. కాబట్టి సూర్యనారాయణుడే ప్రత్యక్ష నారాయణుడు. అందుకనే నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక మద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. అంటే ఎవరైతే నా లోకానికి చేరతారో నా లోకంలో నతద్భాసయతే, సూర్యుడు ప్రకాశింపజేయలేడు. సూర్యుడి ప్రకాశం అక్కడ ఎందుకో ఆనదు. ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, అక్కడ ఒక 40 వాట్ బల్బ్ పెట్టండి, బ్రహ్మాండంగా వెలుతురు వచ్చినట్టుగా కనబడుతుంది. అక్కడ తీసుకొచ్చి ఒక 1000 వాట్ బల్బ్ పెట్టండి, ఈ 40 వాట్ బల్బ్ వెలవెలా పోతుంది. పరంధామములో పరమాత్మ ఉండేటువంటి స్థానంలో సూర్యకాంతి కూడా ప్రకాశాలు ఉండవు. అంతటి కాంతి పుంజము ఆయన. అందుకని తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్వరం అని భగవద్గీతలో చెప్తాడు. సూర్యుని వలె సమస్త జగత్తును ప్రేరేపించేటువంటి చైతన్య శక్తిని ప్రసాదిస్తూ నడుపుతున్నటువంటిది గనక ధామః. ధామః అంటే నివాస స్థానం అని కూడా చెప్తారు. ధామము ఇప్పుడు 4 ధామ్ అంటున్నాం. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. బద్రీనాథ్లో విష్ణు భగవానుడి నివాసమని, కేదార్నాథ్లో ఈశ్వరుడి నివాసమని. ఒకరు భూతలనాథుడు అయితే ఒకరు భూతాలనాథుడు. గంగోత్రి ఆవిడ నివాస స్థానమని. కాబట్టి ధామము విష్ణుధామము అని వినుంటారు. విష్ణువు యొక్క క్షేత్రము, నివాస స్థానము అని అర్థం. ఏది ధామము అంటే సమస్త జగత్తు ఆయన ధామమే. విశ్వం విష్ణుర్వ షట్కారు అని విశ్వమంతా వ్యాప్తి చెంది తన ధామముగా చేసుకున్నటువంటి వాడు కనుక ధామః. తర్వాత సత్యః, సత్యమైనటువంటి వాడు, శాశ్వతుడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు, అవ్యయుడు. కాబట్టి ఈ సత్యం అనేటువంటి సత్యవచన ధర్మరూపత్వాత్ సత్య తస్మాత్ సత్యం పరమం వదంతి ఇది శృతే. శంకర భాష్యం చెప్తున్నటువంటి మాట. అంటే సత్యం అంటే ధర్మస్వరూపుడు, సత్య ధర్మస్వరూపుడు. రాముడు, మీరు రామాయణం చదివితే మొత్తం మూల కారణాలు కనుక వెతికితే ఎందుకు చేశాడు అంటే ఎక్కడ చేసినా సత్యము కోసము, ధర్మం కోసమే ఆయన. నాహమర్ధపరో దేవి కేవలం ధర్మమాశ్రితః అంటాడు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రితః అని కైకేయితో చెప్తాడు రాముడు. నేను ధర్మం కోసమే, ధర్మాన్నే పట్టుకొని ఉంటాను అని. సత్య పదార్థం ఏమిటి అంటే పరమాత్మ స్వరూపమే సత్య పదార్థం. అదే కదా బ్రహ్మ సత్యం జగన్మిథ్య. కాబట్టి బ్రహ్మమే సత్యం. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని అగ్నిం యమం మాతరిశ్వాసమాహు ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు రథో దివ్య ససుపర్ణో గరుత్మాన అని. సత్యపదార్థం ఏమిటి అంటే అది పరమాత్మ. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఆ సత్పదార్థమే ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, మాతరిశ్వుడు, సుపర్ణుడు, దివ్యుడు, గరుత్మంతుడు అని వేరువేరు పేర్లతో ఆయన సత్యాన్ని తాను ప్రకటన చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. యజ్ఞే తపసి దానే చ స్థితి సదిత్యుతోచ్యతే. యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నీ కూడా సత్ ఇది ఉచ్యతే. అందుకనే యజ్ఞదాన తపస్సులు పరమాత్మని ఉద్దేశించి చేసేటువంటి కర్మలన్నీ కూడా సత్యమైనటువంటి కర్మలు, మిగతావన్నీ అసత్యమైనటువంటి కర్మలు. అశ్రద్ధయాహుతం దత్తం భగవద్గీతలోనే ఇంకో శ్లోకం ఉంది. తపస్తప్తం కృతం చేయత్
అతదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్యనో ఇహ. అశ్రద్ధతో చేసినటువంటి ఏ కర్మ అయినా సరే, అశ్రద్ధయా హుతం దత్తం తపః తప్తం కృతం చేయత్. తపస్సు చేసినా ఏ కర్మను ఆచరించినా అశ్రద్ధతో చేస్తే ఫలితం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి చేసే పనులు శ్రద్ధతో చెయ్యాలి. సత్యం వద ధర్మంచర, ఇది కదండి వాక్కు. సమర్థులైనటువంటి వారు సత్యధర్మాలను రక్షిస్తూ ఉండాలి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. వారు చూస్తూ ఉంటే వాళ్ళకి కీడు కలుగుతుందట. ఈ ధర్మాన్ని రక్షించవలసినటువంటి భారము బాధ్యత సమర్థులైనటువంటి వారి మీద ఉన్నది. నీకు భగవంతుడు ఏ సమర్థత ఇస్తే ఆ సమర్థతను వాడుకొని సత్యధర్మాలను కాపాడుతూ ఉండు, నిలబెడుతూ ఉండు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారిన దైన వ్యవస్థ దక్షులే ఎవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మం నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యున్ దైవముండెడన్ అని ఉద్యోగపర్వంలో భారతంలో ఒక కృష్ణ పరమాత్మతో ఒక శ్లోకం చెప్పిస్తారు వ్యాస భగవాన్. ఆయన్ని ఉద్దేశించి ఆయన చెప్పినట్లుగా, సత్యమేవ జయతే, ఇది మనకు తెలిసిందే. ముండకోపనిషత్ చెప్పినటువంటి వాక్యం, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంధా వితతో దేవయానః ఏనాక్రమంతి ప్రశయో హి ఆప్తకామయత్ ప్రతస్తస్య త్యస్య పరమం విధానం అని. ఎప్పటికైనా సరే సత్యమే జయిస్తుంది, అసత్యము జయించదు. కాబట్టి సత్యము జయించేస్తుంది అంటే పరమాత్మ జయిస్తాడు. ఆయనే సత్యరూపంలో ఉన్నాడు కనుక ఎవరైతే సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటారో వారికి పరమాత్మ తోడు లభిస్తూ ఉంటుంది. యతో కృష్ణ తతో జయ. అందుకనే రామాయణంలో కూడా సత్యమేనేశ్వరో లోకో సత్యం పద్మాసనం సదా సత్యమూలాన్ని సర్వాన్ని సత్యాం నాస్తి పరం పదం అంటాడు రాముడు. సత్యమే ఈశ్వరుడు లోకంలో, సత్యం పద్మాసితం సదా. చివరికి చేరుకోవలసినటువంటి మార్గం ఏమిటి అంటే సత్య మార్గమే, సత్యమూలాన్ని సర్వాణి అని. అందుకని సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు కనుక ఆయన్ని పట్టుకోవాలి అంటే మార్గం ఏమిటి అంటే సత్య మార్గం. అందుకని సత్యనారాయణుడు కార్తీక మాసం రాగానే పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసుకొని మర్నాటి నుంచి అబద్ధాలతో జీవితం అంతా గడిపితే ఆయన ఎప్పటికీ దొరకడు. ఈ జన్మంతా అయిపోతుంది కానీ ఆయన దొరకడు. సత్యనారాయణ వ్రతము అన్నారు అంటే సత్యమునే వ్రతముగా చేస్తూ నారాయణని పూజించమని. అంతేగాని అసత్యాలు పలుకుతూ నారాయణని పూజిస్తే పూజ ఫలించదు. ఎందుకు? ఆయనే నారాయణుడే సత్యము రూపంలో ఉన్నాడు. సత్యము రూపంలో ఆయన విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు కనుక సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. మాట పలికే మాట నిజమే పలుకు, ప్రియమైనటువంటిదే పలుకు, లేకపోతే మాట్లాడకు, మౌనంగా ఉండడం అలవాటు చేసుకో. అందుకని పూర్వం మన పెద్దలు మౌనవ్రతాలు పాటించేవారు. వారంలో బుధవారం నాడు ఆయన మాట్లాడరండి, లేదా రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల దాకా ఆయన మాట్లాడరండి. ఎందుకు అంటే అదొక డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్. అసత్యం పలకకుండా కనీసం ఆ గంటన్నా ఉంటారు అని. అక్కడి నుంచి మెల్లగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళేవారు. రోజంతా మాట్లాడకుండా ఉండేవారు. రామకృష్ణ హెగడే గారని కర్ణాటకలో ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. మా చిన్నతనంలో ఆయన కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఆవిడ అప్పుడు బెంగళూరు వచ్చే ప్రోగ్రాం ఉన్నది. ఆవిడ వచ్చే రోజు ఈయన మౌనవ్రతం, ముఖ్యమంత్రిగా ఉంటూ మౌనవ్రతాన్ని పాటించినటువంటి మహనీయురండి వాళ్ళందరూ. ఇంకా ప్రెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఏం చేస్తారు ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి స్వాగతం చెప్పాలి. ఇప్పటి రోజుల్లో కంపేర్ చేయకండి, ఇప్పుడంతా అదిగా ఉంది. అప్పటి మాట చెప్తున్నాను నేను. ఎప్పుడంటే 1980 ఆ రోజుల్లో, 70-80 కాలంలో ఆయన వ్రతం అలాగే పాటించారు. ఈయన వస్తారా రారా అని ఎదురు చూశారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఆవిడని రిసీవ్ చేసుకున్నారు. జోబులోంచి కాగితం తీసి వెల్కమ్ టు కర్ణాటక అని చేతిలో పెట్టారు ఆవిడకి.
ఆవిడ చదివి అమితానందపడిపోయింది. మార్గం కనిపెట్టారు మీరు, చాలా సంతోషం అని. చాలా సందర్భాల్లో మనం మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. అందుకని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. తర్వాత నామం సత్యపరాక్రమ. అమోఘమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, వ్యర్థము కానటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు కనుక సత్యపరాక్రమ. ఆయన ఒకసారి పరాక్రమించాడు అంటే ఇక ఎవరూ ఆపలేరు. సత్యధర్మాలకే రాముడి పరాక్రమం అంతా కూడా చూపెట్టాడు. ఎక్కడ చూపెట్టినా కూడా రావణ సంహారం చేసి విభీషణుని రాజుగా చేశాడు. వాలి సంహారం చేసి సుగ్రీవుని రాజుగా చేశాడు. ఆయన సామంతులుగా చేసుకోలే వాళ్ళని. నీ రాజ్యం మీదే, ధర్మం ఏదో తాను ఎక్కడైతే అధర్మం ఉన్నదో అధర్మాన్ని అణిచివెయ్యాలి కనుక దానికి సహాయపడ్డాడు. కాబట్టి నిత్యం సత్యధర్మాలకే ఉండేటువంటి వాడు కనుక సత్యపరాక్రమ. తర్వాత నామం నిమిష. నిమిష అంటే రెప్పపాటు, కళ్ళు మూసినప్పుడు నిమిష, తెలిస్తే అనిమిష. కాబట్టి యోగ నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాడట స్వామి, అందుకని నిమిష. నిమీలితే యతో నేత్రే యోగ నిద్రారతస్య అతో నిమిష అని శంకర భాష్యం చెప్తున్నది. ఎప్పుడు యోగ నిద్రలో నేను కళ్ళు మూసుకుంటాడు అంటే సృష్టి ఆరంభ సమయంలో కళ్ళు మూసుకుంటాడట. మళ్ళీ ప్రళయకాలంలో కన్ను మూస్తారట ఆయన. ఆయన కళ్ళు మూశారు అంటే సృష్టి అంతా ఆయనలో ఉన్నది అని భావన. ఆ సమయంలో యోగ నిద్రలో ఉంటారు. ఇక్కడండి మనకి సనాతన ధర్మంలో భాగవతంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది. పాశ్చాత్య విధానంలో కాలగణనం చేసేటువంటి విధానము మనకి అవర్స్, ఒక రోజులో 24 గంటలు కదా, అవర్స్, మినిట్స్, సెకండ్స్ అయిపోయింది. ఇక దాన్ని మళ్ళీ మిల్లీ సెకండు, మైక్రో సెకండు అని ఏదో పేర్లు పెట్టారు తప్ప ఆ సెకండ్ తప్ప వేరే పదం కనిపెట్టలేకపోయింది పాశ్చాత్య విధానం. మన సనాతన ధర్మంలో ఎలా ఉందో చెప్తాను, శ్రద్ధగా వినండి. 2 పరమాణువులైతే ఒక అణువుట. వింటున్నారు కదా? 2 పరమాణువులైతే ఒక అణువు, 3 అణువులైతే ఒక త్రసరేణువు, 3 అణువులైతే ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులైతే ఒక త్రుటికాలం. ఓకే, 100 త్రుటులైతే ఒక వేధ, 3 వేధలైతే ఒక లవం, 3 లవాలైతే ఒక నిమిషం, 3 నిమిషాలు ఒక క్షణం. ఈ మన నిమిషం అంటే ఇంగ్లీష్లో మినిట్ అనుకోకండి. ఈ క్షణానికి అంటే 1, 2, 3, అందుకని వేళ్ళు చెప్పాను నేను. ఇంత వివరంగా చెప్పింది. సో కాబట్టి 3 నిమిషాలు అయితే ఒక క్షణం, 5 క్షణాలైతే ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు, 15 లఘువులు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం. ముహూర్తకాలం అంటే 24 నిమిషాలు అంటుంటాం మనం జనరల్గా. 6 నాడులు ఒక ప్రహరం. దీన్నే ఒక యామము లేక జాము అంటారు అని చెప్పింది భాగవతం. ఇది భాగవతం ఇచ్చినటువంటి విశేషం, వివరం. కళ్ళు మూసుకొని ఉన్నారు అంటే జగత్తంతా ఆయనలో లయమైపోతున్నది, సృష్టి ప్రారంభం కానున్నది అని అర్థం. కాబట్టి నిమిష. ఇప్పుడు అనిమిష, రేపపాటు లేనటువంటి వాడు, సదా జ్ఞానస్వరూపుడు, ఆత్మస్వరూపుడు ఆయన. నిత్యబుద్ధ స్వరూపత్వాత్ అనిమిష, మత్స్యరూపతయా వా ఆత్మరూపతయా వా అనిమిష. ఆయన నిత్యము ప్రాణకోటిని మేల్కొల్పుతూ ఉంటాడు. ఆయన మేల్కొని ఉంటేనే కదా మేల్కొల్పేది. ఇండియాలో చీకటి అయితే అమెరికాలో తెల్లవారింది, అమెరికాలో చీకటి అయితే ఇండియాలో తెల్లవారింది. భూమండలం అంతా కూడా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని లేపుతూనే ఉండాలి. ఆయన సూర్యుడి రూపంలో వచ్చి అందరినీ లేపుతున్నాడు, రెప్ప వేయకుండా. అనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం గృతవద్విధేమ ప్రసమిత్రమర్తో అస్తు ప్రయస్తవాగాన్ అని
అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత సాధకుడు ఈ మాట చెప్తాడు. మిత్ర కృష్టేర్ అనిమిషాభిచష్టే అని ఉపస్థాన మంత్రంలో. రెప్పపాటు కూడా వేయకుండా అందరినీ గమనిస్తూ ఉంటాడు కాబట్టి అనిమిష, గమనిస్తూ వాళ్ళకి వాళ్ళ కర్మఫలాలను అనుసరించి వాళ్ళకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు కనుక నిరంతరము అనిమిష అన్నారు. దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకొన్ అని పోతన గారు భాగవతంలో దృష్టితో మొత్తం అంతా ప్రపంచాన్ని కంటి చూపుతో నడిపించేస్తున్నారు స్వామి. అందుకని అనిమిష. శ్రగ్వీ తర్వాత నామం. శ్రక్ అంటే పుష్పం, శ్రగ్వి అంటే పుష్పమాల ధరించినటువంటి వారు. ఏమిటా పుష్పమాల అని అడిగారు. అలంకార ప్రియో విష్ణు అని అందుకని వచ్చింది. ఆయనకి దివ్యమాలాంబరధరం, దివ్యగంధానులేపనం. అందుకనే ఈశ్వరారాధన, శివుడికి పూజ చేయడం చాలా తేలిక. ఆయన మీద కాస్త నీళ్లు పోసి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి కాడి పశువు అల్ల సురసాక వానింటి మల్లె చెట్టు అన్నారు. శివునిపై కాసింత శిరము నీరు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు. కానీ విష్ణువు అలా కాదండి. విష్ణువుకి పూజ చేయాలి అంటే మీరు కంపల్సరీగా తులసిమాలలు తేవాలి వెతుక్కొని. అంటే శ్రద్ధతో చేయాలంటే ఏదో పైపైన చేసేస్తామంటే అది వేరు. కానీ ఆయన పూజ గంధం, దివ్య గంధం తీయాలి, ఆయనకి గంధానులేపనం జరగాల్సిందే. ఈ అలంకారము ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా తృప్తి పడతాడు. అలంకార ప్రియో విష్ణువు అంటారు. అందుకని శ్రగ్వి అంటే భూతతన్మాత్ర రూపాం వైజయంత్యాఖ్యం స్రజం నిత్యం బిభర్తీతి స్రగ్వి. అంటే భూతతన్మాత్ర రూపం వైజయంత్యాఖ్యం, శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి పంచతన్మాత్రలను వెలువరించేటువంటి పంచభూతములనే తను వైజయంతి మాలగా వేసుకున్నటువంటి వాడు శ్రగ్వి అంటే. అందుకని దివ్యమాలాంబరధరం అన్నారు. ఈ జగత్తులో ఉండేటువంటి నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, అలాగే సూర్యమండలాలు, సప్తర్షి మండలాలు ఇవన్నీ కూడా ఆయనకి మెళ్ళో హారం లాంటివి. తర్వాత నామం వాచస్పతి రుధారథి. ఇది ఆఖరి నామం దీంట్లో. వాక్కులకు పతి వాచస్పతి అంటే. వాచో విద్యాయా పతి వాచస్పతి. సర్వార్థ విషయా ధీర్బుద్ధి అస్య ఇది ఉదారధీ. వాక్కులకు పతిగా ఉంటూ ఉత్కృష్టమైనటువంటి బుద్ధి లేదా జ్ఞానం అనుకోండి కలిగినటువంటి వాడు గనక ఉదారధి. వాచస్పతి ఉదారధి. వాక్కులకు పతి ప్లస్ విశేషమైనటువంటి బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వాడు కనుక ఉత్కృష్టమైనటువంటి బుద్ధి. ఆయన అంటే ఆయన అనుగ్రహం కనుక కలిగింది అంటే ఇంకా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా విశేషమైనటువంటి జ్ఞానముతో బుద్ధి ప్రచోదనతో జరుగుతుంది తప్ప మామూలుగా మాట్లాడరు. ఆయన ఆలోచన విధానము, ఆయన చైతన్యము, ఆయన శక్తి అటువంటిది. అంటే భగవంతుని గురించి ప్రార్థన చేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అటువంటి మాటలే మాట్లాడతారు అని చెప్తుంది. సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ అని రాముల వారి గురించి వర్ణిస్తూ హనుమంతుల వారు చెప్తారు సుందరకాండలో. వాచస్పతి అంటే ఇంకొక అర్థం కూడా చెప్పారు. వేదాలను రక్షించేటువంటి వాడు కనుక వాచస్పతి అన్నారు. ఎందుకంటే వేదాలే వాక్కులు కదండి. వాక్ అంటే ఏ వాక్కు? జ్ఞానానికి సంబంధించినటువంటి వాక్కు, అది వేదములు. కాబట్టి వేదాలను రక్షించేటువంటి వాడు వాచస్పతి అన్నారు. ఉదార బుద్ధి అంటే సమస్త జ్ఞానము కలిగినటువంటి వాడు, వేదాల విషయంలో సమస్త జ్ఞానం తెలిసినటువంటి వాడు ఆయనే కనుక వాచస్పతి రుధారధి. ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది.